నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశం అయ్యాం. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో మిడిల్ క్లాస్, 95% జనాల్లో నుంచి 5% జనాల్లోకి లీగల్గా చట్టబద్ధంగా మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కేవలం మనకున్న 24 గంటల్లో ఒక 2 గంటల టైం కేటాయించగలిగితే, నేను కూడా సిఎన్ఆర్ అనబడే నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 ఈ సిస్టమ్ పరిచయం అయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్, మన టీం జిఎస్టీ అండి. అంటే మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు, వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. నాకు నచ్చినటువంటి మొట్టమొదటిది వై ఐ లైక్ నెక్స్ట్ మనీ. నేను ఎందుకు నెక్స్ట్ మనీని లైక్ చేశాను? డిజిటల్ వర్క్ అండి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. 19 నెలల నుంచి నేను అదే పని చేస్తున్న ఫ్రెండ్స్. దాని తర్వాత 3 డికేడ్స్, 30 సంవత్సరాలు నా నెట్వర్క్ జీవితంలో నేను నెట్వర్క్ చేస్తున్నా అనుకున్నా, కానీ అది నెట్టి పని చేశానండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా నెట్వర్క్ ద్వారా అభివృద్ధి చెందినాయి. మన ఇండియాలో జరిగింది నెట్వర్క్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క అలవాట్లను మార్చుకోకుండా, నో హ్యాబిట్స్ చేంజ్, డైలీ యూటిలిటీస్, మనం ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. ఇక్కడ ఎలాంటి రైటు లెఫ్ట్ టేలు తోక తొండం ఏమీ లేదండి. ఎలాంటి కండిషన్స్ లేనటువంటి సిస్టమ్ నేను చూస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత ఒక చిన్న పెట్టుబడి, మీన్స్ యాక్చువల్ ఇది ప్రైమ్ మెంబర్షిప్ అండి. అది ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే అక్కర్లేదు. ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్లకు అవకాశం ఉంది. ఈచ్ 1 టీచ్ 5. సో ఫ్రెండ్స్, దీంట్లో 2 పనులు ఉన్నాయి. ఒకటి జీవితకాలంలో 1770 రూపాయలు, ఆ తర్వాత మనం బ్రతికుండగా ఒక 5 మందిని తీసుకురావడం. సో మై డియర్ ఫ్రెండ్స్, కన్ఫర్మ్ గ్యారెంటెడ్గా 3 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది మన యొక్క వెళ్ళే స్పీడ్ పైన ఆధారపడుతుంది ఫ్రెండ్స్. మీకు సమయం లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేను స్క్రీన్ షాట్ చేశాను ఇంతకు ముందే. నేను మీకు ఏదైతే చెప్పానో చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను కూడా ప్రైమ్ మెంబర్షిప్ అయ్యాను. నో రినివల్ సిస్టమ్, కంప్లీట్ అప్లికేషన్ యాప్ యూజ్ చేసుకోవడానికి. కంపెనీకి 1500 ఇస్తున్నాం, సీనియర్ కాదు. ఇక్కడ సీనియర్ ఓన్లీ హెల్ప్ చేస్తుండు మనకు. ఆ తర్వాత జిఎస్టీ 18%, 1770 మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క జర్నీలో, ఈ యొక్క 19 నెలల నా ఎక్స్పీరియన్స్లో 7 lakhs రూపీస్ అప్రాక్సిమేట్లీ, ఇక చూడండి ఇక్కడ 6,98,000 రూపాయలు, మోర్ దెన్ 30,000 రూపీస్. ఈరోజు 15-20 వేల కోసము 8-10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే కాకుండా గొప్పతనం మీరు చూడండి, నేను వచ్చిన తర్వాత లాక్డౌన్ వచ్చిందండి, అంతకుముందు లాక్డౌన్ లేదు. దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ లాక్డౌన్. ఎంతోమంది ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయినాయి, వ్యాపారాలు తలక్రిందులు అయిపోయినాయి, ఇంకా దెబ్బ నుంచి కోలుకోలేదు యావత్ ప్రపంచం. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద లాక్డౌన్ టైమ్. మై ఇన్కమ్ ఇస్ 3,62,580 రూపీస్. దాంట్లో నుంచి 10% మనము కోవిడ్ ఫండ్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేశాం. ఒక నెట్వర్కర్, ఒక చిన్న ప్రాణం నాది, ఫుల్ టైమర్ ఆఫ్ నెట్వర్క్, నేను ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటి? సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద బ్యూటీ. ఎందుకంటే మనలాగా ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు మనం చారిటీ చేసింది మన కంపెనీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు టీం చూసినట్లయితే జస్ట్ నేను చెప్పిన వాళ్ళందరూ రాలేదండి, ఒక 56 మంది సైన్అప్ చేసుకున్నారు, 30 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద టీమ్ 60. ఇప్పుడే ఇంతకుముందు స్క్రీన్ షాట్ చేశాను, 68,643 మంది. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇంతకంటే లైవ్ ఎవిడెన్స్ ఏముండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ సక్సెస్ కావడానికి 100% అవకాశం ఉంది. మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాము. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఆ తర్వాత గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో ఈ సిస్టాన్ని ఎవరైతే పట్టుకున్నారో, సిస్టమ్ తెలవడం వేరు, పట్టుకోవడం వేరండి. సిస్టాన్ని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం ఫైనల్లో తీసుకుందాం. ఆ తర్వాత మీకు ఏమైనా ఇంకా కూడా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద డే, మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు మై డియర్ ఫ్రెండ్స్. సో పేపర్ పెన్ను రెడీ చేసుకోండి, చాలా అలర్ట్గా వినండి, ఎక్కడ కూడా మీరు మిస్ కాకూడదు. మీ మొబైల్ని హారిజంటల్గా పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్, హెడ్ఫోన్ పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్స్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వినండి. బ్రతకడానికి తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతి వితిన్ 3 to 5 years లోపల ఇక మీరు మీ శేష జీవితం మధ్య తరగతిలో ఉండదు, మీ నెక్స్ట్ జనరేషన్ మధ్య తరగతిలో ఉండదు. మీ యొక్క జనరేషన్కే మీరు ఒక యూటర్న్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం. 99.99 నచ్చినా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. బిఫోర్గానే మీకు చెప్తున్నా, మీ యొక్క విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆ తర్వాత మీ జీవితం ఎలా ఉండాలి, మీ సీనియర్ కోసం మీరు పని చేయకండి, కంపెనీ కోసం అసలే పని చేయకండి, కానీ మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం కోసం మాత్రం పని చేయాల్సిన బాధ్యత మీకుంది మిత్రులారా. సో ఆర్ యు రెడీ? రెడీ ఉంటే రెడీ అని చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, నాతోటి ఇంటరాక్ట్ కండి, కలిసి మనం ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? రెడీ ఉంటే రెడీ అని చాట్ చేయండి, ఆర్ అని చాట్ చేయండి, నేను అర్థం చేసుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ రెస్పాన్స్. ఈ విధంగా ఇంటరాక్షన్ కావాలి, ఎగ్జైటింగ్ కావాలి, మన లోపల ఉత్సాహం ఉండాలి. మిత్రులారా, మీకు మీరు మీ కుడి చేయి పైకెత్తేసి శబాస్ అని చెప్పుకోండి. ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్న మధ్య తరగతికి మీరే యూ టర్న్. సో మై డియర్ ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016 గుర్తించింది. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలు మిత్రులారా. నెట్వర్క్ సన్యాసం తీసుకున్నోళ్ళు ఈరోజు నెట్వర్క్ వచ్చి చేస్తా ఉన్నారంటే ఓన్లీ దానికి కారణం నెక్స్ట్ మనీ మిత్రులారా. నా 3 decades 30 సంవత్సరాలు, ఇప్పుడు 32 ఏళ్ళ నా నెట్వర్క్ అనుభవంలో నేను చూడలేదు ఫ్రెండ్స్. అందుకే మీరు ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఉండండి. ఎప్పటి వరకు అయితే మీ మైండ్ ఓపెన్ ఉండదో అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కేవలం కాన్సన్ట్రేషన్ చేయండి. మిస్టేక్స్ ఏముంది, తప్పేముంది, లీగలా ఇల్లీగలా, లీగల్ అయితేనే చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ గుడ్ న్యూస్, భారతదేశంలో 457 కంపెనీస్ ఉన్నాయి. యావత్ ప్రపంచంలో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. అందరూ ప్రోడక్ట్ బేస్డేనండి. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ టెక్నాలజీ యాప్. ఇప్పటి వరకు మీ మొబైల్లో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, స్విగ్గీ, జొమాటో, ఓబర్, ఓలా, ఇలా ఎన్నో టెక్నాలజీ యాప్స్ మీ దగ్గర ఉన్నాయి మిత్రులారా మీ మొబైల్లో. అవన్నీ B2C, దిస్ ఈస్ ద B2B మిత్రులారా. ఎక్కడ మనం డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నామో మన ఖర్చులలోనే మనకు పొదుపండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్న గొప్పతనము, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ. 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 times సర్వీస్ అంటే ఏంది చెప్పడం జరిగింది. లీగాలిటీ కోసం చెప్తున్నా మిత్రులారా. దాని తర్వాత నో కట్ ఆఫ్ డేట్, నో పే అవుట్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 24/7. మై డియర్ ఫ్రెండ్స్, నా 32 years ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడా చూడలేదు. మన డబ్బులు ఇవ్వడానికి టైం తీసుకుంటారు, కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్ అండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్,
డిజిటల్ సర్వీసెస్. ఇక్కడ ఫిజికల్గా డోర్ టు డోర్ తిరిగేది లేదు, మార్కెటింగ్ చేసేది లేదు. మిత్రులారా, నేను తిరిగాను. 30 years నా ఏజ్ను స్పెండ్ చేసి చెప్తా ఉన్నా మీకు. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి. నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు, చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను నెగ్గొట్టేసి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇక్కడ నో ఎక్స్పెండిచర్, డిజిటల్ సిస్టమ్. ఈరోజు 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు. మీరు సబ్జెక్ట్ చెప్పినా పర్వాలే, చెప్పే వాళ్ళకి మీరు అటెండ్ చేసినా పర్వాలే. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పెండిచర్ జీరో. సో ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొట్టమొదటిది మీకు చెప్పా, లైవ్ ట్రాకింగ్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, దాని తర్వాత ఈరోజు నెక్స్ట్ కామర్స్లో మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ ఏనండి. ఇన్వెస్టర్స్ ఎవరు ఇందులో లేరు. ఈరోజు లెనివా తోటి టైఅప్ అయిపోయింది, ఎవెల్స్ తోటి టైఅప్ అయిపోయింది, ఇంకెన్నో కంపెనీస్ ఉన్నాయి ఆన్ ద వేలో. ఎందుకంటే వాళ్ళ సైట్ తోటి మన సైట్ సింక్రనైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి ఈ సిస్టాన్ని, B2B. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలనే గొల్లెం లేదు మిత్రులారా. నో కండిషన్స్. మీకు అదే చెప్పాను నేను. దిస్ ఈస్ ద బ్యూటీ. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సరసమైన వస్తువులు, నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైన ధరలకు ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అవి తీసుకోండి, ఫ్యూచర్లో వచ్చేది తీసుకోండి. లైఫ్ టైం ఉంది మెంబర్షిప్ ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, వస్తువులే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉందండి. మేము వచ్చినప్పుడు లేదండి, ఇది రీసెంట్గా ఎక్సలెంట్ వర్క్ చేస్తూ ఉంది. మిత్రులారా, ఇక్కడ కూడా మనకు డబ్బులు పొదుపు అవుతా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ. రోగం వచ్చినాక మెడికల్ షాప్ కోవడము, డాక్టర్ దగ్గర కోవడము, మందులు తినడము, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇది గొప్పతనం కాదు. మంచి డాక్టర్లు కొంతమందే ఉన్నారు మిత్రులారా. ఈరోజు డాక్టర్లు చీల్చి చెండాడుతా ఉన్నారు. ఎంతో మంది ఆస్తులు ఊస్టింగ్ అయిపోతా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, రియాలిటీలో బ్రతకండి. వైద్యో నారాయణ హరి. ఇప్పుడు వాళ్ళు మన ఆస్తిని హరించే రాక్షసులుగా మారిపోయారు మెజారిటీ డాక్టర్స్ మిత్రులారా, మెజారిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ థైరో కేర్ ద్వారా కంపెనీ మన భారతదేశంలో మిషనరీ ద్వారా, మనుషులు కాదండి, ఇక్కడ మనకు ఈ యొక్క టెస్ట్లు చాలా తక్కువ ధరలో మనకు అవైలబుల్ ఉంది. ఓన్లీ నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు ఇది పర్ఫెక్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మర్చెంట్ మిత్రులారా, నెక్స్ట్ మనీ మర్చెంట్, ఇది 80% డెవలప్ అయింది మిత్రులారా. ఇక్కడ ప్రతి ఒక్క షాపు, ప్రతి ఒక్క సర్వీసెస్ ఇక్కడ యాడ్ అయ్యేది ఉంది. 80% ఈజ్ డెవలప్డ్, 100% కాదండి. ఇప్పుడే చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో జగమంత నెక్స్ట్ మనీ మయం కాబోతుంది. మీరు ముందే వచ్చేసారు, మీకు మీరు అప్రిషియేట్ చేసుకోండి. మీ ఎంబడి అదృష్టం అనేది వెంటాడుతూ ఉంది. మీరు దురదృష్టం వైపుకు పరుగులు ఎత్తకండి మిత్రులారా. అయిపోయింది, మనకు బ్యాడ్ డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది నా అనుభవంతో చెప్తున్నా మిత్రులారా. 3 decades 30 సంవత్సరాలు నేను తిరిగిన మిత్రులారా. ఆ తర్వాత నాకు ఇది దొరికింది. ఇట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్. భగవంతుడు ఇచ్చిన వరప్రసాదమే నెక్స్ట్ మనీ. 1 QR కోడ్ ఆల్ యాక్సెప్ట్స్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. కంపెనీ ప్రొఫైల్ ప్రెజెంటేషన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా, 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది. ఇది ఇండియన్ అప్లికేషన్. ఆత్మ నిర్భర్ భారత్ కు సరైన సహాయం చేయడమే ఇది. మై డియర్ ఫ్రెండ్స్, 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీ చేతుల్లో ఉన్న యాప్ నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఎందుకు లాంచ్ అయింది ఇది మీకు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. భారతదేశం మర్చిపోలేని సంవత్సరం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది.
కంపెనీ సిఎండి గారు వెళ్ళారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లో తనకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% తను తీసుకొని 90% పే అవుట్. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్లో మొట్టమొదటిసారి జరిగింది 90% పే అవుట్ వితౌట్ ఎనీ కండిషన్స్. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో నేను ఎన్నో కంపెనీలను చూశాను. కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు, మీరు కూడా చూశారు. కానీ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 27th December 2017, 1 year మిత్రులారా, గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గుర్తించింది, సీరియల్ నెంబర్ 277. మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ మిత్రులారా, ఇందులో కొన్ని కంపెనీలు 3 months ఒకసారి స్క్రూటినీ అవుతుంది, కొన్ని కంపెనీలను తీసేయడం జరుగుతుంది, కొన్ని కంపెనీలు యాడ్ అవుతుంటుంది. కాబట్టి ఒక 5 figures ఇక్కడ అక్కడ మీరు చెక్ చేసుకోండి, మీకు అక్కడ లీగాలిటీ కనిపిస్తుంది మిత్రులారా. 2017 నుంచి 2020 వరకు దినాభివృద్ధి చెందుతా ఉంది. 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వీఆర్ ఇనీషియల్, ఇంకా నీ పిక్చర్ స్టార్ట్ కాలేదు, న్యూస్ రీల్లో ఉన్నాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కంపెనీ ప్రొఫైల్, స్క్రీన్ షాట్ చేసుకోండి. క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి ఫ్రెండ్స్, మీ చాట్ బాక్స్లోకి రండి. కంపెనీ, దిస్ ఈస్ ద ప్రొఫైల్. నెక్స్ట్ కంపెనీ ప్రమోటర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, టాటా బిర్లా ఫ్యామిలీ కాదు, మనలాంటి వ్యక్తి. తనకు వచ్చినటువంటి ప్రాఫిట్లో ఇన్క్లూడింగ్ తన సర్వీస్ ఛార్జెస్ లో కూడా 90% ఇస్తున్నటువంటి కలియుగ కర్ణుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఐటీ నాలెడ్జ్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. అదే B2Cలో అయితే వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్ ఉన్నారు. నిన్నటి రోజు నాకు న్యూస్ వచ్చింది, తెలంగాణ లోపల వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతారు అని. అర్థం చేసుకోండి, ఇన్వెస్టర్స్ ఎందుకు ఎంటర్ అవుతారు? డబ్బు సంపాదించడానికి. కానీ మిత్రులారా, ఒక మధ్య తరగతిలో ఉన్న మనను కోటీశ్వరులు చేయడానికి ఎవ్వరు ముందుకు రాలేదండి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత. మై డియర్ ఫ్రెండ్స్, సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ ఆర్గనైజేషన్ దినాభివృద్ధి చెందుతూ ఉంది. దిస్ ఈస్ ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. కంపెనీ విజన్ చూసినట్లయితే స్వదేశంలో నెంబర్ 1, ఆ తర్వాత విదేశాల్లో నెంబర్ 1. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఈరోజు మీరు చూస్తున్న గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే ఉందో దానికంటే బ్రహ్మాండంగా వర్క్ చేసే విధంగా ఈరోజు మీరు పేటిఎం టు పేటిఎం డబ్బులు పంపిస్తారు, నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ మనీ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీ పర్సనల్ బ్యాంకును దీన్ని లింకప్ చేయలేము. అది B2C, ఇది B2B. మై డియర్ ఫ్రెండ్స్, పంపించడానికి మనకి యాప్స్ ఎన్నో అవైలబుల్ ఉన్నాయి. దీన్ని మీరు ఒక అర్నింగ్ యాప్గా చూడండి, ఒక యూజ్ చేయడానికి వాడుకోండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. మీకు ఒకవేళ క్లియర్ ఉంది, మీరు వెంటనే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. లేదు సార్, నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. వారం రోజుల ఎడ్యుకేషన్లో మీకు ఏమవుతుంది? కంప్లీట్ నాలెడ్జ్ మీకు వస్తుంది, మీ కార్బొరేటర్ క్లియర్ అవుతుంది, మీ బ్రెయిన్లో నుంచి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు టీమును మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే అతనికి ఏదో డౌట్ వచ్చింది అనుకోండి, మీకు డౌట్ వస్తుంది. మీ డౌట్స్ అన్ని క్లియర్ కావాలనుకుంటే 1 week అటెండెన్స్, లేదంటే day 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మిత్రులారా, నేను చేశాను. మన టీంకు 90% ఇస్తుంది కంపెనీ. ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ అండి, మీకు ముందే చెప్పా, నో ఫిజికల్. ఆ తర్వాత B2B మిత్రులారా, 4.5 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ B2B. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. day 1 నుంచి అదే పని చేస్తూ ఉంది. 4 సంవత్సరాల కృషికి ఫలితం హెల్దీ ఇండియా. ఇది యాడ్ అండ్ ప్యాక్ అండి. మీ ఆరోగ్యం మీ చేతిలో. ఇంతకుముందు మీ ఆదాయం మీ చేతిలో, ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే వెల్దీ ఇండియా, 18 ఏళ్ల పైన ఉన్నోళ్ళు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నోళ్ళు, డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నోళ్ళు. ఇది కూడా ఒక ఫ్యాషన్ అండి, మన జన్మసిద్ధ అధికారం డబ్బు సంపాదించడం కూడా. అలాంటి వాళ్ళ కోసం ఓపెన్ ఆఫర్ ఉంది మిత్రులారా. సైన్ అప్ ఈజ్ ఫ్రీ. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి. వాళ్ళు ఫ్రీ చెప్తా ఉన్నారు.
సర్టెన్ టైం వరకు మాత్రమే. మళ్ళీ వాళ్ళ కిట్ కొనకపోతే, వాళ్ళ ప్రొడక్ట్ కొనకపోతే మీ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ 6 నెలలు, 6 సంవత్సరాలు మీరు ఎప్పుడొచ్చినా మీ యాప్ అలానే ఉంటుంది. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. సైన్ అప్ చేయించిన అతనికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా, నా 3 డికేడ్స్ లో 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో నేను చూడలా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదండి. మీరు దీన్ని గనక ప్రమోట్ చేస్తే 3,60,00,000 రూపాయలు యువర్ ఇన్కమ్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ద ప్లానెట్. మీకు చాలా ఫ్రీ సైన్ అప్ ఎడ్యుకేషన్ లో నేను చెప్పడం జరిగింది. కేవలం ఫ్రీ సైన్ అప్ చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో కనుక మీరు కనుక చూసినట్లయితే హెల్దీ ఇండియా ప్రకారంగా నెక్స్ట్ షాపీలో 4,38,00,000 సంపాదించవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేదు మిత్రులారా. కానీ మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ 10% డిస్కౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్. ఈ సర్వీసెస్ ఇంతకుముందు వాడాము, ఇప్పుడు వాడుతున్నాము, ఫ్యూచర్లో వాడతాం మిత్రులారా. సో మనము వాడుకున్న దాని మీద మనకు డబ్బులు వస్తున్నాయి. వేరే వాళ్ళకు డబ్బులు ఇప్పియడం ద్వారా, వేరే వాళ్ళకు హెల్ప్ చేయడం ద్వారా మనకు కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత 1,770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. రిలయన్స్ వాళ్ళకైనా, రిక్షా వాళ్ళకైనా ఒకే సమయం ఉంది ఫ్రెండ్స్. మీకు ముందే చెప్పా, నేను కూడా ఇదే మార్గంలో పనిచేస్తా ఉన్నా. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అన్నిట్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ ప్రధానమైనటువంటి తేడా మిత్రులారా, రివార్డ్ పాయింట్స్ రూపకంలో మళ్ళీ మనకు బ్యాక్ వచ్చేస్తా ఉంది. నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ కామర్స్ లో 1,550 రివార్డ్ పాయింట్స్ మనకు సర్వీసెస్ లో 100% యూజ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత రీఛార్జ్ సెక్షన్ లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్ సెక్షన్ లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది లైఫ్ టైం మెంబర్షిప్. ఆ తర్వాత మనం చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్ లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ప్రతి డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. 1 రూపాయితో సమానం అండి. సర్వీసెస్ లో మనకు వస్తుంది మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ 1770 ఎడ్యుకేషన్ లో మీరు చాలా లైవ్ లో చూడడం జరుగుద్ది. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఇదే చెప్తా ఉంది. ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ అది మాత్రమే అని చెప్పారు. అది ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. మిత్రులారా, మీరు ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తి కూడా నెట్వర్క్ లో నేను ఫెయిల్ అయితే ఎట్లా సార్? నేను కూడా ఫెయిల్ అయ్యాను, నా తప్పుతోటి ఫెయిల్ కాలే. నేను ఎంచుకున్నది నెట్వర్క్ అనుకున్నా, కాదు, అది నెట్టి చేసే పని. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్. ఇక్కడ ఎలాంటి నష్టం లేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగులుతా ఉన్నాయి. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. పిల్లల ఫీజులకు, పండగకి బట్టలకు ఉపయోగపడుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. లైఫ్ టైం మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ మనకి ఎలాగూ బ్యాక్ వచ్చేస్తా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప వ్యాపార అవకాశం మనకు ఉంది. మీరు చెప్పండి మీటింగ్ లో ఎవరైనా సరే, మై డియర్ ఫ్రెండ్స్, 1,770 రూపాయలతోటి బిజినెస్ చేయొచ్చా? ఎక్కడనైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. మై డియర్ ఫ్రెండ్స్, నాకైతే ఎక్కడ కూడా 1,770 తోటి వ్యాపార అవకాశం లేదు. కానీ ఇట్ ఈస్ ద ప్యూర్ బిజినెస్. కానీ ఈ వ్యాపారానికి మనం 2 గంటలు టైం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏం చేస్తున్నామండి మనం? 1,500 రూపాయలు కంపెనీకి ఇస్తున్నాం, 999 అమెజాన్ వాళ్ళకి ఇచ్చినట్టు. అమెజాన్ వాడు ఎవరి జీవితాన్ని మార్చలేదండి. నెక్స్ట్ మనీ ఎంతో మందిని లక్షాధికారులను చేసింది, కోటీశ్వర్లను చేసింది, 2 కోటీశ్వర్లను అందించింది మిత్రులారా. 270 రూపాయలు గవర్నమెంట్, 1770 జీవితకాల సభ్యత్వం. సో మై డియర్ ఫ్రెండ్స్, 1,770 రూపాయలు ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి, చేయగలుగుతాడు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మిత్రులారా. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఫస్ట్ మనకు పొదుపే మన సంపాదన. ఆ తర్వాత మీరు చేసే పని రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎవరినో పసాయించడమో కాదు మిత్రులారా. మీరు నైట్ సెషన్ ఇన్వైట్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన, కోరిక ఉందా? ఉంటే 1 గంట టైం ఇవ్వమనండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తే మనకు రీపర్చేస్.
లెవెల్ క్యాష్ బ్యాక్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. నెక్స్ట్ షాపీ. మిత్రులారా మీకు చెప్పాను, మన ఆరోగ్యం మన చేతిలో. ఒక్క 200 బీవీ మీరు తీసుకుంటే 4,38,00,000 రూపాయలు ప్రతి నెలలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మర్చెంట్ యాప్ 80% డెవలప్మెంట్. సో మనం ఏం చేస్తున్నాం అనే పని మొదలు మనకు తెలియాలి. మనం దొంగ పని చేస్తున్నామా, దొర పని చేస్తున్నామా, మనం ఇస్తున్నామా, అడుక్కుంటున్నామా? మీ యొక్క మైండ్లో క్లారిటీ ఉండాలి మిత్రులారా. ఇది తీసుకునే సిస్టమ్ కాదు, ఇచ్చే సిస్టమ్ ఇది. మై డియర్ ఫ్రెండ్స్, మనం హెల్ప్ చేస్తున్నాం జనాలకు. మానవ సేవే మాధవ సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మై డియర్ ఫ్రెండ్స్, 20% మనకు వస్తుంది. ఆ వచ్చినటువంటి డబ్బులు కూడా వెంటనే బ్యాంకుకు తీసుకోవచ్చు. ఎవ్వరికి మనం ఉద్యోగులం కాదు. రోజు మీరు 10 మంది ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 3,000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి. కానీ ఆ ఉత్సాహం మీ లోపల ఉందా? ఆ ఉరుక మీ లోపల ఉందా? ఆ డిమాండ్ మీ లోపల ఉందా? మై డియర్ ఫ్రెండ్స్, చట్టబద్ధంగా ఇక్కడి నుంచే కాకుండా మిత్రులారా 20% మన ఇన్స్టెంట్ ఇన్కమ్. ఆ తర్వాత మధ్య తరగతి తోటి మీకు ప్రేమ ఉందా? రిచ్ క్లాస్ తోటి మీకు ప్రేమ ఉందా? మీ టైం ఎక్కడ స్పేర్ అవుతుంది మీ 24 గంటలు? ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 2వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు కూడా ఇన్స్టెంట్ డబ్బులు మిత్రులారా. ఎస్, 74% ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది. ఆ తర్వాత మనం ఏం చేస్తా ఉన్నాము? రాత్రికి 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్, 90% వర్కౌట్ చెప్పే కంపెనీ మిత్రులారా. బ్రతికుండంగా ఈ భూమి మీద 5 మంది అండి. ఇంతేనండి, నేను అదే పని చేశాను, మీకు చూపించాను. మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్విటేషన్ ఇవ్వండి. డెఫినెట్గా ఎవరికైతే మధ్య తరగతి తోటి ద్వేషం ఉందో, మధ్య తరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటారో, డెఫినెట్గా వాళ్ళ బెంచ్ మార్క్ తయారు చేస్తారు. 5 ప్రైమ్ అచీవర్ మీరు తలుసుకుంటే వారం రోజులలో అయిపోతుంది, ఒక్క రోజులో అవుతుంది. మీరు తలుసుకోకపోతే 100 సంవత్సరాలైనా కాదు. తరతరాల నుంచి మధ్య తరగతిలో ఎలా ఉన్నామో అలానే మనము కుమిలి కుషించాల్సిన పరిస్థితి. ఆ తర్వాత మన పని ఏముంది మిత్రులారా? ఈచ్ వన్ టీచ్ ఫైవ్. మీరు చేసిందే చెప్పండి. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. నేను అదే పని చేస్తున్నా. నా ఫ్రంట్ లైన్ కోసం నేను పనిచేస్తున్నా మిత్రులారా. నన్ను నమ్మి వచ్చారు, నా చెయ్యి పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సక్సెస్ చేయాలి. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్, దిస్ ఈజ్ మై మోటో. ఐ డియర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కోర్సులో నాకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఎస్, నాకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి, మీకు కూడా డబ్బులు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్ల ప్రాజెక్ట్. ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతామో భగవంతుడు చెప్తాడు. ఎగ్జామ్ రాయడం మన బాధ్యత. టీచర్ మార్కులు వేస్తాడు, మనం మార్కులు వేయకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సమాజానికి చెప్పండి మీ ద్వారా. వాళ్ళు వ్యాపారంలో నష్టపోయారా, బిజినెస్లో నష్టపోయారా, షేర్ మార్కెట్లో నష్టపోయారా, నెట్వర్క్లో నష్టపోయారా? అలాంటి మిత్రులు ఈ భారతదేశంలో శోకముక్త భారతదేశం కావాలి. డబ్బే ప్రధానమైంది మిత్రులారా. 100%, 100% డబ్బులు ఉంటేనే ఈ ప్రపంచంలో మనము సస్టైన్ కాగలుగుతాము. ధనమూలం మిదం జగత్ మిత్రులారా. దీన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు సమాజానికి చెప్పండి, నైట్ టైం రామనండి. లేదు మధ్య తరగతిలోనే మేము ఉంటాము అంటే మీరేమి చేయగలిగింది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూస్తే 3 to 5 years తర్వాత మీకు గుడ్ న్యూస్ చెప్పాను. మీరు పని చేయాల్సిన అవసరం లేదు, నేను పని చేయను. 2024 ఈజ్ ద ఫైనల్. నేను డిసైడ్ చేసేసుకున్నా, మీరు డిసైడ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, 1,00,000 టీం తయారైందండి. వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రీఛార్జ్ చేసుకున్నారు, 8 రూపాయలు వచ్చింది, అందరు కలిసి 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెట్టి మిత్రులారా 10 మందికి ఇచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఫ్రెండ్స్, మీ మనసును అడగండి, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? స్టాపింగ్ ఆర్ నాన్ స్టాప్? చాట్ చేయండి, చాట్ బాక్స్లోకి రండి. మీ మనసు చెప్తే, ఏది చెప్తే అదే చాట్ చేయండి. నాకు తెలిసినంత వరకు రీఛార్జ్కు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు భోజనం చేయకపోయినా రీఛార్జ్ చేసుకుంటారు, మనకు డబ్బులు వస్తాయి మిత్రులారా. నిద్ర పోతున్న డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది. వాస్తవంలో బ్రతకండి. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, గ్రాసరీ ఐటమ్స్, ఉప్పులు, పప్పులు, పండ్లు, ఫలాలు, ఇది కొనడం ఎప్పుడైనా ఆగిపోతుందా మిత్రులారా? స్టాపా నాన్ స్టాపా? చాట్ చేయండి.
ఆ తర్వాత ఇన్సూరెన్స్, మీ ఇంట్లో 2 వీలర్ 4 వీలర్ ఉండొచ్చు, మీ బస్తీలో ఉండొచ్చు, మీ చుట్టాలలో ఉండొచ్చు. కనీసం పోలీసు వాళ్ళ భయానికి, పెనాల్టీ భయానికన్నా ఇన్సూరెన్స్ చేసుకుంటారు. వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో ప్యాసివ్ ఇన్కమ్. రాత్రి 12 గంటల తర్వాత సిల్వర్కు 1% అండి. 10 లెవెల్స్ తర్వాత కూడా మీ ఇన్కమే, మీ టీమే. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ 30 రూపీస్, డైమండ్ రాయల్టీ 45 రూపీస్ మిత్రులారా. ఆ తర్వాత మనం చేసే పని ఏంటి? ఈచ్ వన్ టీచ్ 5 హెల్ప్ 5. మీరు, నేను ముందే చెప్పా, మీ ఫ్రంట్ లైన్కు మీరు హెల్ప్ చేయండి, నా ఫ్రంట్ లైన్కు నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు కూడా 10% వస్తుంది. యు ఆర్ ద లీడర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 హెల్ప్ 5. ఫినిష్. యు ఆర్ ద లీడర్ ఇన్ నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, 30 రోజుల్లో చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ ఉంది, చాయిస్ మీకుంది. మన టీంలో చెప్పడం మన బాధ్యత. వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కంపెనీకే మిగిలిచ్చేయచ్చు డబ్బులు. ఆ తర్వాత 90 రోజుల్లో ఫారెన్ టూర్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో ఎంతో మంది ఎలిజిబిలిటీ అయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 90 డేస్లో ఫారెన్ టూర్ ఉంది. ఇక్కడ మనకు సిల్వర్ రాయల్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సిల్వర్ అంటే ఒక సీఎంతో సమానం. ఆయన ఎంటైర్ టీంకు గైడ్ చేయాల్సిన పరిస్థితి. కంపెనీ జీతం ఇస్తా ఉంది. కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్లో 1% మిత్రులారా. అయితే ఇక్కడ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, పంచుకోవాల్సిన అవసరం లేదు. 2,500 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. శాలరీ బిగిన్స్ ఫ్రమ్ సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత నా ఫ్రంట్ లైన్ లో నేను 5 మంది సిల్వర్ చేస్తే నేను గోల్డ్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, గోల్డ్ రాయల్టీ రాత్రికి వస్తుంది. 5,000 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు సిల్వర్ జీతం వస్తుంది, గోల్డ్ జీతం వస్తుంది. ఇదొక 1% మళ్ళీ. మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ అండి. పవర్ లెగ్, పోలియో లెగ్ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. వీఆర్ నాట్ ఏ బెగ్గర్స్. ఆటోమేటిక్ కోర్సులో మనకు క్రియేట్ అవుతుంది. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ ఇన్ ద యూనివర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ బైనరీ ఎలా అవుతుంది చూడండి. రైట్ లెఫ్ట్ సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా అయిపోతుంది మిత్రులారా. అసలు ఎక్కడ నేను చూడలేదు. 30 lakhs రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ ఉంది. దీనికి మీరు ఇన్కమ్ కోసం పనిచేయకండి మై డియర్ ఫ్రెండ్స్. కేవలం మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఒక 1000 రూపాయలు 200 BV అంటే మీకు డౌట్ వస్తుంది, సార్ ప్రొడక్ట్ కొనకమన్నారు మళ్ళీ ప్రొడక్ట్ చెప్తుర్రేంది. మై డియర్ ఫ్రెండ్స్, నా 3 decades 30 సంవత్సరాలు నెట్వర్క్ చేశాను. ఇదొక 2 సంవత్సరాలు, 32 ఏళ్లలో ఏ కంపెనీలో కూడా దొరికిన ప్రొడక్ట్ బయట దొరకదండి. కానీ ఇక్కడ రివర్స్ లో 3.5 సంవత్సరాల నుంచి అమెజాన్ లో హైయెస్ట్ బెస్ట్ సెల్లర్, ఫ్లిప్కార్ట్ లో, బిగ్ బాస్కెట్ లో, మార్కెట్ లో అవైలబుల్ ఉన్న సేమ్ ప్రోడక్ట్ మనకు తక్కువ ధరకు దొరుకుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హ్యాపెండ్ ఇన్ ద నెట్వర్క్ మార్కెట్. మై డియర్ ఫ్రెండ్స్, అదే కాకుండా నాసిరకం వస్తువులు కాదు, మీరు కంపేర్ చేయొచ్చు, మన యొక్క లేబుల్ కంపేర్ చేయొచ్చు మిత్రులారా. గోయంగ్ ప్రొడక్ట్స్ నెంబర్ 1 ఇన్ ద ఇండియా. తక్కువ ధరకు దొరుకుతుంది, నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది. మీరు ఇక్కడ డబ్బుల కోసం పనిచేయకండి. నెక్స్ట్ షాపీలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు పనిచేయండి. ఎందుకు ఫ్యూచర్లో హాస్పిటల్కి పెట్టొద్దు అనుకుంటే. ఆ తర్వాత మీరు చూసినట్లయితే రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆటోమేటిక్ కోర్స్లో మనకి ఇక్కడ బైనరీ స్ట్రక్చర్లో 12% ఉంది. ఇప్పటివరకు 10% ఇచ్చారు, ఇక్కడ 12% ఉంది. మిగతా బిజినెస్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీ 200 BV ఏదైతే ఉందో అది అక్యూములేట్ అవుతూ 30 lakhs రూపీస్ పర్ మంత్ మిత్రులారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే సింగిల్ లెగ్ బైనరీ, పవర్ లెగ్లో ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చింది లేదు. ఇది ఫస్ట్ కంపెనీ మిత్రులారా. ఎంతో మంది సీనియర్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ లైవ్ లో మీకు ప్రోగ్రామ్ తర్వాత చూయిస్తారు, వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ కూడా చూసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ కూడా 30 lakhs రూపీస్ తీసుకోవచ్చు సింగిల్ లెగ్ మీద. ఎస్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీ సైన్ అప్ చేసుకొని నెలకు ఒక 1000 రూపాయలు మనము 200 BV మెయింటైన్ చేసుకునే వ్యక్తికి ఫస్ట్ లెవెల్లో 2%, 10th లెవెల్లో 2%, మధ్యలో 1%, ఈచ్ వన్ టీచ్ 5 ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క నెలలో మన ఇన్కమ్ రాబోతా ఉంది 4,38,85,320 రూపీస్ మిత్రులారా. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, యావత్ ప్రపంచం మొత్తం మీ కిందికి వచ్చేది ఉంది. ఎస్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ 5 generations వరకు వస్తుంది. గోల్డ్ రాయల్టీ
3% మిత్రులారా డైమండ్ రాయల్టీ 2%, క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%, 6.5% రాయల్టీ. ఏది లేకపోయినా కూడా బోనసెస్ ఉన్నాయి మనకు. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ షాపీ ద్వారా జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ యూ నీడ్ టు డూ, నేనేం చేయాలి మిత్రులారా? మీరు ఏం చేయొద్దు. మీకు అనుమానం క్లియర్ అయిపోతే ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. లేదండి నాకు కొన్ని మైండ్లో బ్లాక్స్ ఉన్నాయి అంటే ఒక వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ తర్వాత లిస్ట్ తయారు చేయండి ఫ్రెండ్స్. నైట్ సెషన్ మీరు ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. వాళ్ళకు ఒక వారం రోజులు మైండ్లో బ్లాక్స్ ఉంటే, కార్బేటర్లో కచరా ఉంటే ఒక 1 వీక్ సర్వీసింగ్కు రామనండి. లేదండి నాకేమి కచరా లేదు, నేను క్లియర్గా ఉన్నా, వర్క్ స్టార్ట్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చేయాల్సినటువంటి పని ఇంతే. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో వచ్చిన వ్యక్తి ఫెయిల్ అయితందుకు కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. అయితే గ్యారెంటెడ్ సక్సెస్ టీంకు 5 రూల్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఎందుకంటే మిత్రులారా, మన జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఉంటారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్. అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్. మనం ఇక్కడ ఎవరమండి? బిజినెస్ పార్ట్నర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లి చూపుల నాడే అన్ని క్లియర్గా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, తర్వాత మాట మార్చొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు బిజినెస్ పార్ట్నర్గా ఒక పెళ్లి చూపులు లాంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పైన నోట్ చేసుకోండి. మాకు 5 రూల్స్ ఉన్నాయండి. నెంబర్ 1, జిఎస్టీ టీంలో ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దండి. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 1. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరిని బ్రతిమిలాడొద్దు, బాధ పెట్టొద్దు. రూల్ నెంబర్ 2, ఎప్పుడు అబద్ధం చెప్పొద్దండి. మీకు డౌట్ వస్తుంది, సార్ బిజినెస్ అంటే అబద్ధం చెప్పాలి కదా. నో, ఇక్కడ అబద్ధం చెప్పొద్దండి మై డియర్ ఫ్రెండ్స్, నిజమే చెప్పాలి. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత మీ చేయి పట్టుకొని మీ ఫ్రంట్ లైన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని అన్యాయం చేసి వదలొద్దు. చాలామంది బయట కూడా అదే చేస్తుంటారు కదా, అందుకే ఫ్యామిలీ కోర్టులు ఏర్పడ్డాయి కదా. ఇక్కడ మీరు ఫస్ట్ డిసిషన్ తీసుకున్న తర్వాతనే టీంను క్రియేట్ చేయండి. అప్పటి వరకు చేయబాకండి, వాళ్ళని అనాథలను చేయబాకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రంట్ లైన్ కోసం మీరు పని చేయండి. నేను అదే పని చేస్తున్నా లాస్ట్ 19 మంత్స్. నా కడుపు కూడా, అన్నం కూడా తింటున్నా నేను. నాకు అన్నం పెట్టేది ఎవరు? నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అంటే కంపెనీ కాదు, నా టీమే. నాకు డబ్బులు ఇస్తా ఉన్నారు, నేను అన్నం తింటా ఉన్నాను. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, 1770. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పేమెంట్ చేయమనండి, లేకపోతే ఫ్రీ సైన్అప్ చేసుకోమనండి. 1770 రూపాయలు ఎవరికి ఇన్వెస్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ నాట్ ఫండింగ్ కంపెనీ. డోంట్ ఇన్వెస్ట్. డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు. ఇప్పుడు సిల్వర్ కావాలంటే 14 మంది కదా, నేను 14 మంది పైసలు కడతా, నేను ఇంట్లో వండుకుంటా, నాకు జీతం వస్తుందా, ఇటువంటి వాళ్ళు ఉంటారు మేధావులు. సో నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. నెంబర్ 4. నెంబర్ 5, బ్రతికుండంగా 5 మందిని తెచ్చుకోవాలి అతను. ఎవరికి జనాలను ఇస్తానని కమిట్మెంట్ చేయకండి. కొంతమంది ఓవర్ స్మార్ట్ ఉంటారు. నేను 1770 కట్టేస్తా, నా కింద జనాలను వేస్తావా, నేనేమో నా డ్యూటీ చేసుకుంటా, నీకు తెలిసిన వాళ్ళని నా కింద ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రతికుండంగా 5 మందిని తెచ్చుకోనోళ్ళు మనకు అక్కర లేదు. 2 పనులు ఉన్నాయి ఈడ. 1770 ప్రైమ్ మెంబర్ కావడం, బతికుండంగా 5 మందిని తెచ్చుకోవడం. నేను అదే పని చేసిన. సో మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్ ఉంటే క్లియర్ అని చార్ట్ చేయండి. ఎందుకంటే మన సీనియర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇట్ ఈస్ క్లియర్ ఉంటే క్లియర్ అని చార్ట్ చేయండి. సాయిబాబా సార్ ఈజ్ అవైలబుల్, ఈజ్ దేర్. సాయిబాబా సార్ ఈజ్ దేర్. సాయిబాబా సార్ ఈజ్ నాట్ దేర్. ఓకే, ప్రతాప్ సార్, వెల్కమ్ సార్. సార్ సీనియర్ సిటిజన్గా రిటైర్డ్ అయిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటూ కూడా అపార్ట్మెంట్లో నుంచి కిందికి దిగకుండా షార్ట్ టర్మ్ లోపల ఒక మంచి గ్రేట్ టీం తయారు చేసినటువంటి వెల్కమ్ ప్రతాప్ రాజ్ సార్. ప్రతాప్ రాజ్ సార్. సార్ పిలిచారా సార్? సాయిబాబా సార్ ఉన్నారు, అవైలబుల్ ఉన్నారా? ఓకే సార్, ఓకే సార్. రైట్, స్టార్ట్ చేయండి. మనీ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. నేను దీంట్లో నవంబర్ 15th 2019 జాయినింగ్ అయ్యాను. చూడండి ఫ్రెండ్స్, నేను
నా యొక్క ఇన్వాయిస్ ఇది. నేను అమౌంట్ ఏదైతే పే చేశానో, నేను ఎప్పుడైతే జాయినింగ్ అయ్యానో దానికి సంబంధించిన ఈ యొక్క ఇన్వాయిస్ ఇది. టోటల్గా వచ్చేసి 1770 రూపాయలలో 15 అనేది మనకు కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జిఎస్టీ ఫర్ లైఫ్ టైం గురించి మనకు ప్రైమ్ మెంబర్షిప్. ఇక్కడ చూడండి, మనకు 1500 అనేది సబ్స్క్రిప్షన్ అమౌంట్, 270 అనేది జిఎస్టీ, ఇది 1770 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు లైఫ్ టైం గురించి మనకు సబ్స్క్రిప్షన్ అమౌంట్. దీనికి సంబంధించి మనకు రివార్డ్ పాయింట్స్ 1550 ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ టీమ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ టీమ్ డెవలప్ చేయడం ద్వారా మనకు ఏ పాయింట్ అయితే నచ్చిందో మనం ఆ పాయింట్ మనము హైలైట్ చేసుకుంటూ మనం టీమ్ డెవలప్ చేసినట్టయితే మనకు చాలా ఫాస్ట్ గా మనం ముందుకెళ్ళగలుగుతాం. చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీం వచ్చేసి 2475 మెంబర్స్. దాంట్లో వచ్చేసి 438 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా ఫ్రీ సైన్ అప్, నెక్స్ట్ మనీలో ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఫ్రీ సైన్ అప్ కూడా కావచ్చు. నమ్మకం కుదిరిన తర్వాతనే వాళ్ళు ముందుకెళ్ళచ్చు. కాబట్టి ఫస్ట్ లో ఫ్రీ సైన్ అప్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన సర్వీసెస్ ఏదైతే ఉందో అవి వాడుకుంటారు. దాంట్లో కనుక కమిషన్ ఏదైతే వస్తుందో, వచ్చిన కమిషన్ వాళ్ళకు నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు ప్రైమ్ మెంబర్ కావచ్చు. దాంతోపాటు నేను డైరెక్ట్ రెఫర్ చేసింది చూడండి ఫ్రెండ్స్, 49 మెంబర్స్ నేను నా ఫస్ట్ ఐడి పైన నేను రెఫర్ చేశాను. దాంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు 13 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 39 మెంబర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ ద్వారా వీళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ 218. దీంట్లో కూడా 39 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. వీళ్ళ ద్వారా వీళ్ళు వచ్చారు. మనం ఏదైతే 5-25 మనం చార్ట్ అనుకుంటామో, మన యొక్క నెక్స్ట్ మన యొక్క చార్ట్, దానిలో నేను 2 లెవెల్ పూర్తి చేశాను. ఇక్కడ ఇంకా మనకు 4th లెవెల్, 3rd లెవెల్ వచ్చేసి 125లో 49 అయింది, 129, 25, దీంట్లో 49 అయింది. 625లో కనుక చూసినట్టయితే 87 మెంబర్స్ అయ్యారు. ఈ విధంగా మనం నెక్స్ట్ ఇయర్ కనుక ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక 5 years కనుక మనము వర్క్ కనుక దీంట్లో చేసుకున్నట్టయితే 178 కోట్లు, ఎవ్వరు నమ్మలేని ఇన్కమ్. కొంతమంది మనమే నమ్మలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మనం నమ్మాల్సిన విషయం ఏంటి అంటే, చిన్నగా మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ లో నేను ఒక్కరికి ప్రైమ్ మెంబర్ చేశాను, ఒకరికి రెఫర్ చేశాను, నాకు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయా లేవా? ఫస్ట్ మీరు రివార్డ్ పాయింట్స్ చూడండి. ఆర్పి మీకు 50 రివార్డ్ పాయింట్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆ తర్వాత వాళ్ళని ఒక ప్రైమ్ మెంబర్ చేయండి. ప్రైమ్ మెంబర్ చేసినప్పుడు మనకు 300 రూపీస్ వస్తుంది. ఈ 300 లో కూడా 273 అనేది మనకు వాలెట్కి రావడం జరుగుతుంది. ఇది మీకు ఎప్పుడైతే వచ్చిందో సెకండ్, మన ఫస్ట్ లెవెల్లో 5 మందిని ప్రైమ్ మెంబర్ చేస్తే మనకు టోటల్గా వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 1500. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో మనకు 750. ఈ విధంగా మనకు ఒక్కసారి మనకు అమౌంట్ వచ్చింది అంటే నెక్స్ట్ 178 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ఇప్పటి వరకు నాకు వచ్చిన ఇన్కమ్ కనుక మనం చూసినట్టయితే ఇప్పటి వరకు టోటల్ గా 36,533 రూపీస్ నాకు వచ్చింది ఫ్రెండ్స్. మనం అనుకున్నాము 5-25లోనే నా 2 లెవెల్ కంప్లీట్ అయిన దానికి 1500 ఫస్ట్ లెవెల్ రావాలి, సెకండ్ లెవెల్లో 750 రావాలి, అంటే 2200 చిల్లర రావాలి. కానీ నాకు కింది వరకు టీం వెళ్ళిపోయింది కాబట్టి 36,000 పైన వచ్చింది. అంటే మనం పే చేసింది ఎంత? కేవలం 1770 రూపాయలు, 1770 రూపీస్ మనం పెట్టడం ద్వారా, మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా 36,000 వచ్చింది ఫ్రెండ్స్. ఎన్ని రెట్లు పెరిగింది చూడండి. మనం బ్యాంకులో పెట్టినా కూడా డబ్బులు కావడానికి మనకు మినిమం 7 years పడుతుంది. అంటే 1770 రూపాయలు, మళ్ళీ 1770 రూపాయలు కావడానికి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రెట్లు పెరిగింది. ఈ విధంగా మనకు రెఫరల్ ఇన్కమ్ ఇది ఒకటే. దాంతో పాటు మనకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకు పాసివ్ ఇన్కమ్. మనకి ఇంతకు సార్ అయితే చెప్పారు 1 lakh టీమ్ కనుక మనం అయినట్టయితే పర్ డే మనకు 25,000 రూపీస్ సంపాదించవచ్చు. ఈ యొక్క పాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని ద్వారా. ఇది మనకు రీఛార్జ్ అమౌంట్, మనకు ఒక రీఛార్జ్ అమౌంట్ అనేది మనకు రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానం. ఈరోజు చూడండి, నా దాంట్లో 2 రీఛార్జ్ జరిగినాయి.
నిన్న ఒక 2 జరిగినాయి. ఈ విధంగా మనకు రీచార్జ్ అనేది క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. అంతకుముందు నేను ఒక రీచార్జ్ చేసుకున్నాను. దానిపైన రూ. 2.90 వచ్చింది. నేను ఎంత రీచార్జ్ చేసినాననేది ఇక్కడ ఉంది. నాకొచ్చిన లీడర్‌షిప్ రాయల్టీ, తర్వాత వచ్చిన ఈ విధంగా మనకు ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఇది నెక్స్ట్ మనీలో. దీంతో పాటు మనకు ఇంతకుముందు చెప్పాను కదా! ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేసుకుంటారో వాళ్ళకి కూడా గొప్ప అవకాశం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ షాప్ ఎవరైతే నెక్స్ట్ మనీలో జాయినింగ్ అవుతున్నారో, ఎవరైతే జాయినింగ్ చేస్తున్నారో వాళ్ళకు కంపల్సరీగా నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేయించాలి. నెక్స్ట్ షాపీ డౌన్లోడ్ చేయించాలి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించాలి. ఎందుకంటే మన మీటింగ్ కూడా వర్చువల్‌లో ఉంటుంది కాబట్టి మనము జూమ్ యాప్ కూడా డౌన్లోడ్ చేయించాలి. ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ షాపీ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు ప్రొడక్ట్ పరిచయం. మనకు కంపల్సరీగా కాదు యాడ్ అండ్ ప్యాక్. కొంతమంది ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే యాడ్ అండ్ ప్యాక్ కదా అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క ఉద్దేశం కనుక మీరు చూసినట్టయితే చూడండి, ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో ఇక్కడ నేను దీంట్లో ఆల్రెడీ నేను పర్చేజ్ చేసుకున్నాను. చూడండి, నాకు లెఫ్ట్ సైడ్ లో ఇప్పటి వరకు బీవీ 2232 ఉంది. రైట్ సైడ్ లో 6057 ఉంది. చూడండి, రైట్ సైడ్ లో ఇది నాకు పవర్ లెగ్ వచ్చింది ఫ్రెండ్స్. మనం ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు. పవర్ లెగ్ ఆల్రెడీ మనం ఫ్రీ సైన్ అప్ చేసుకున్నప్పుడే మనకు దీంట్లో యాడ్ అవుతుంది. నా టీం వచ్చేసి ఇంతకుముందు మీరు చూస్తారు 2481 మెంబర్స్. ఇక్కడ చూడండి, ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో చూడండి, ఇతను ఫ్రీ సైన్ అప్ అయ్యాడు. నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోలేడు. కానీ ఇతనికి ఎంత ఉంది బీవీ చూడండి, 19,494 ఉంది. ఆ తర్వాత ఇతనికి టీం చూడండి 18,799 ఉంది. ఈ విధంగా నాకు ఈరోజు సార్కి ఒక ఐడి పంపించారు. అతనికి ఎంత ఉంది తెలుసా అండి, 55,000 పైన బీవీ ఉంది. అసలు నేనే స్టన్ అయిపోయినా సార్ మీరు పంపించినప్పుడు. ఆ ఇన్కమ్ చూస్తే ఈ రోజు ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని దీంట్లో ఐడి యాక్టివేషన్ చేసుకుంటే 6,500 రూపీస్ వస్తుంది. చూడండి, ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఇప్పటి వరకు. ఏం సార్? అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. కాబట్టి మనము ఒక్క రూపాయి పెట్టడానికి వాళ్ళకు మనం చెప్పాలి, ఇది బాబు ఇది నీ యూజర్ నేమ్ కదా, ఒకసారి నువ్వు ఓపెన్ చేసుకొని చూసుకో. నువ్వు ఇది ఉంది, ఇక్కడ నీది ఇంత ఉంది, నువ్వు ఒకసారి చూడంటే అతను నెగటివ్ ఉన్నా కానీ ఈ టీం చూసిన తర్వాత అతన్ని కూడా అతన్నే చేసుకుంటాడు. ఈ విధంగా ఇతనికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు, ఇతను ప్రైమ్ మెంబర్ అయ్యాడు. కానీ ఒక్కరినే జాయినింగ్ చేశారు. ఇక్కడ చూడండి, ఒక్కరినే రైట్ సైడ్ లో ఒక్కరినే జాయినింగ్ చేశారు. నా పవర్ లెగ్ వెళ్ళిపోయింది 2479. ఇక్కడ చూడండి, అతనికి రైట్ సైడ్ మనకు ఆయనకు లెఫ్ట్ సైడ్ లో 3500 బీబీ ఉంది. ఈ విధంగా మనం ఈయనకు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఓకే, నాకు గత మంత్ లో ఏదైతే ఏప్రిల్ మంత్ లో చెక్ ఉందో నాకు 42 రూపీస్ వచ్చింది. ఈ మంత్ కనుక చూసినట్లయితే మే మంత్ వచ్చింది. ఈ మంత్ మనకు 15కి వస్తుంది. ఈ మంత్ కనుక ఏదైతే మనకు మే మంత్ లో ఉన్న చెక్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ గా 42 రూపీస్ ఎక్కడ, 2200 ఎక్కడ చూడండి, 2236 రూపాయలు. దాంట్లో వచ్చేసి కొన్ని కంపెనీలలో చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ లో బీవీ చూడండి మీరు 12,144. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ బీవీ 997. కానీ మనం గత కంపెనీలలో చూసినట్టయితే ఓన్లీ ఈ 997 పైనే ఈ 120 రూపాయలే రావాలి, 12%. ఇది ఇన్కమ్ ఇస్తూ కూడా ఈ సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానిపైన 12,144 పైన ఇది మైనస్ చేసింది కంపెనీ. ఇది మైనస్ చేసింది, మళ్ళీ దీనిపైన ఇచ్చేసింది 1,457 రూపాయలు. అంటే టోటల్ మ్యాచింగ్ 1,577 రూపాయలు. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ 26 రూపాయలు, లీడర్షిప్ బోనస్ 1 రూపాయి, ఆ తర్వాత గోల్ రాయల్టీ 632. ఈ విధంగా టోటల్ గా వచ్చేసి 2,236 రూపాయలు ఫ్రెండ్స్. ఈ మంత్ చెక్ మనకు 15కి వస్తుంది. ఎవ్రీ మంత్ ఈ మంత్ నుంచి నెక్స్ట్ షాప్ ఏదైతే ఉందో మనకు ఇన్కమ్ వచ్చేసి 15 to 15 మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబా సార్, ఎక్సలెంట్. నెక్స్ట్ స్వాతి గారు. మార్నింగ్ ఫ్రెండ్స్, జిఎస్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెల్కమ్. సో నేను నెక్స్ట్ మనీ జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది. నేను నా ఇన్వాయిస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సో నేను 5 years ఐటీ సెక్టర్ లో జాబ్ చేశాను. ప్రస్తుతం నెక్స్ట్ మనీ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా నా ఇన్వాయిస్ చూపిస్తాను.
మీరు ఇక్కడ చూడొచ్చు. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 5th నవంబర్ 2019. ఆ తర్వాత మన టీమ్ సైజ్ ఎంత ఉందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇందాక చూసారు 525, 125 ఒక టేబుల్ 5-on-5 మ్యాట్రిక్స్. సో 3 levels ఫిల్ అయింది. ఇది ఇక్కడ 530 ఉంది, ఇక్కడ 625 ఉండాలి, అంటే మన టేబుల్ ప్రకారంగా రాయల్టీ పక్కన పెడితే. అండ్ అలాంగ్ విత్ లీడర్షిప్ రాయల్టీ అండ్ గోల్డ్ రాయల్టీ అచీవ్మెంట్ టోటల్ టీమ్ సైజ్ 24,395. ఈ 24,000 లో 4,717 వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా ఫ్రీ సైన్ అప్ అయ్యారు. మరి టోటల్ రాయల్టీ ఇన్కమ్, గోల్డ్ లీడర్షిప్ రాయల్టీ అండ్ రెఫరల్ ఇన్కమ్ అన్ని కలుపుకొని టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అని ఇన్కమ్ రిపోర్ట్స్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, 3,85,970. సో ఇది కంప్లీట్లీ మనకు ప్యాసివ్ ఇన్కమ్. మనకు టీమ్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు కొద్దిగా వర్క్ అయితే ఉంటుంది. సో రెస్ట్ ఆల్ వచ్చేసి మనకు ప్యాసివ్ ఇన్కమ్. కొద్దిగా టీమ్ కి సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. మీరు పర్సనల్లీ టీమ్ సపోర్ట్ అంటే పైన నుంచి వచ్చిన మీటింగ్ ఇన్విటేషన్స్ కి డౌన్ కి ఫార్వర్డ్ చేయడమే. ఓకే, అంతకు మించి ఇందులో సపోర్ట్ విషయం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏదైనా మీకు కంప్లైంట్స్ ఉంటే కొద్దిగా మాట్లాడడం తప్పించి ఇందులో అంతకు మించి ఏం పని లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రోజు 10th. ఓకే, ఓన్లీ 10th రోజు చూస్తే ఎన్ని రీఛార్జెస్ అయ్యాయి మీరు చూడొచ్చు. ఓకే, సో ఇవన్నీ ఈ రోజు జరిగిన రీఛార్జెస్. సో ఇలా మన టీమ్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత వాళ్ళు ఎవ్రీడే ప్రైమ్స్ మనకు ఉన్నా లేకున్నా కూడా ఈ రీఛార్జెస్ అనేవి ఎక్కడో ఒక దగ్గర 10th లెవెల్ లోపు ఈ 4,000 పీపుల్ లో ఎవరో ఒకరు తీసుకుంటూనే ఉంటారు కదా. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ మనీ. ఇక నెక్స్ట్ షాపింగ్ విషయానికి వస్తే మీరు నా బైనరీ ట్రీ చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, యాజ్ ఆన్ టుడే మై కరెంట్ బీబీ లెఫ్ట్ సైడ్ 512 అండ్ రైట్ సైడ్ 9,000 ఉంది. అండ్ టీమ్ డిస్ట్రిబ్యూషన్ చూడండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టోటల్ మై టీమ్ మనకి 2 legs లా డివైడ్ అవుతుంది, రైట్ అండ్ లెఫ్ట్. దీని గురించి సార్ మంచిగా చెప్పారు ఇందాక మీకు, సాయిబాబా సార్. అండ్ ఇన్కమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి లాస్ట్ మంత్ డిఫరెన్స్, లాస్ట్ మంత్ చెక్. మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ బీబీ లాస్ట్ మంత్ 14,233 ఉన్నాయి, రైట్ సైడ్ 337. అండ్ వీటిపైన అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే లోయెస్ట్ బీవీ ఉందో దానిపైన మనకి ఇన్కమ్ ఏదైతే వస్తుందో గ్రూప్ మ్యాచింగ్ బీవీ 337 పైన 40 రూపీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత దీనిపైన వాస్తవానికి అది క్యారీ ఫార్వర్డ్ ఏదైతే అవ్వాలో మనకు నెక్స్ట్ మనీలో దానిపైన కూడా ఇన్కమ్ వచ్చిందనమాట. ఈ సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్ 7008. ఓకే, టోటల్ గా మ్యాచింగ్ ఇన్కమ్ సింగిల్ లెగ్ అండ్ గ్రూప్ మ్యాచింగ్ కలిపి ఇది ఫ్రెండ్స్. ఇక పర్ఫార్మెన్స్ బోనస్, లీడర్షిప్ రాయల్టీ అండ్ గోల్డ్ రాయల్టీ ఇది వచ్చేసి గోల్డ్ స్టార్స్ అందరికి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అసలు ప్యూర్ గా వర్క్ అండ్ ఏవి స్టార్ట్ చేయకుండానే 2,707 ఇన్కమ్ వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మై ఆటో బైనరీ ఇన్కమ్. ఇక ఫ్రెండ్స్, మీరు రెఫరల్స్ గురించి ఎలా చేయాలి అండ్ టీమ్ ని ఎలా బిల్డప్ చేయాలి అనే దానికి మార్నింగ్ ట్రైనింగ్స్ అనేది కంపల్సరీ. ఈరోజు మార్నింగ్ డిజిటల్ సెషన్ ఏదైతే మీరు విన్నారో, నేను జాబ్ గురించి పోస్ట్ చేసిన దాంట్లో మీరు చూడొచ్చు ఎన్ని పోస్టులు వచ్చాయి. నాకు ఆల్రెడీ రెజ్యూమ్స్ మనం షేర్ చేశాము. మీరు తర్వాత ఇవాళ రికార్డెడ్ సెషన్ మీకు రేపు దొరుకుతుంది. ఈ జాబ్ పోస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో 2 న్యూ అప్లికేషన్స్ వచ్చాయి. ఈ రోజు మొత్తం వెల్నెస్ అడ్వైజర్ దాంట్లో ఉన్నాం కాబట్టి వీళ్ళతో మాట్లాడడానికి టైం దొరకలేదు. కానీ చూడండి, అప్పుడే 3 members రెడీ అయిపోయి ఉన్నారు, రెడీ ఫర్ జాబ్. సో మీకు ఇక్కడ చేయాలి అనుకుంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మీరు చేయాలి అని విల్ గా అనుకోవాలి. ఓకే, విల్ పవర్ ఉంటే వే మనకు ఇక్కడ కారణం ఏదైనప్పటికీ మనం ఇక్కడ ఉన్నది ఇన్కమ్ కోసమే, మనందరి లక్ష్యం ఒకటే కాబట్టి. సో దిస్ ఇస్ వన్ టీమ్ గ్యారంటీడ్ సక్సెస్ టీమ్. వీఆర్ వర్కింగ్ ఫర్ వన్ గోల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ అటెండింగ్ సెషన్స్ అండ్ టేక్ ది బెనిఫిట్. థ్యాంక్ యూ. Thank you very much. Next, Pradeep sir, welcome sir.
డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి నెట్వర్క్ లేకపోయినా, అంటే అర్థం చేసుకోండి, అన్ని రకాల వాళ్ళకు సూటబుల్ ఇస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్లీ. సో వెల్కమ్ ప్రదీప్ సార్. Thank you very much, sir. And thank you to all GST families. Friends, my name is Pradeep, and I'm from Hyderabad, and my upline is Charisa. And I'll show my screen here. Yes, friends. Yes, this is what my invoice. Nenu join ayinanu, and the same day I have taken Prime membership. అండ్ ఈ ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఆల్రెడీ మేడం కూడా చూపించారు, అండ్ మనకి సార్ కూడా చూపించారు, సైబా సార్ చూపించారు, సత్య మేడం కూడా చూపించారు. ఇది పర్పస్ ఆఫ్ ఇది మనకి చూపించిన పర్పస్ ఏంటంటే, మనం తీసుకున్నామంటే ప్రైమ్ మెంబర్ తీసుకున్నామంటే దిస్ ఇస్ వాట్ అమౌంట్ వీఆర్ నాట్ పేయింగ్ ద అవర్ ఆఫ్లైన్స్. మన సీనియర్కి ఏం కట్టట్లేదు, ఇవాళ కంపెనీకి కడుతున్నాము. అండ్ కంపెనీ కట్టిన వల్ల కంపెనీ మనం ఏం చేస్తున్నా అంటే లైఫ్ టైంకి సర్వీస్ ఇవ్వడానికి మనం కమిట్మెంట్ చేస్తారు. with the GST we are paying, and ఇది తెలుసుకోవాలంటే we are paying the GST. కింద కూడా GST నెంబర్ ఉందా చూసుకోవచ్చు కూడా, మీకు కావాలంటే మీ దగ్గర ఇన్వాయిస్ ఉంది మొబైల్లో, ఎవరు ప్రైమ్ అయినా చెక్ చేస్తే తెలుస్తుంది కూడా. సో ఇట్ ఈస్ వాట్ క్లియర్లీ హియర్ ఈస్ ఓన్లీ సీనియర్ ఓన్లీ ఇన్ఫార్మ్ చేస్తారు, మెసేజ్ పాస్ చేస్తారు మీ డెవలప్ అవ్వడానికి, ఇన్కమ్ చేయడానికి. రెస్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ కంపెనీస్ గివింగ్. ఇక్కడ ఏమి ఇండివిజువల్ ఏం లేదు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ హియర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈ దట్ ఇక్కడ యూజ్ చేసిన వల్ల నాకు యూజెస్ ఈ అప్లికేషన్లో ఉన్న అన్ని యూజెస్ వాడాను, యూజ్ చేశాను, అంటే ఉన్న బెనిఫిట్స్ మొత్తం యూజ్ చేశాను. అండ్ యూజ్ చేసిన ద్వారా నాకు కొన్ని లాభం వచ్చింది. అంటే నేను అప్లికేషన్ వాడితే ఐ గోట్ లైక్ అన్ క్యాష్ బ్యాక్ వచ్చింది, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ వచ్చింది. మీన్స్ ఈ సేమ్ సర్వీసెస్ నేను ఇంత ముందు కూడా నేను వాడుతూ ఉంటున్నాను, అండ్ ఇప్పుడు కూడా వాడుతున్నాను. కానీ ఇంత ముందు వాడినప్పటికీ నాకు ఏమి రాలేదు. జస్ట్ సేమ్ సర్వీస్ వాడిన వల్ల నా మొబైల్లో, and I could save the money, cashback, and cashback కూడా వచ్చింది, and sometimes నాకు డిస్కౌంట్ పాయింట్ కూడా వచ్చింది అప్పుడు. బట్ ద సేమ్ థింగ్ నేను హెల్ప్ చేశాను, అంటే నాకు కొన్ని తెలిసిన వాళ్ళని హెల్ప్ చేశాను. అండ్ ఆ హెల్పింగ్లో మళ్ళీ 40 మెంబర్స్ నేను మెంబర్కి నేను హెల్ప్ చేశాను. నాకు ఏమి యూజ్ చేశాను, ఆ యూజ్ చేసిన వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏమొచ్చింది, సేమ్ థింగ్ షేర్ చేశాను. అండ్ ఏ విధంగా నేను నేర్చుకున్నాను, సేమ్ ప్రాసెస్లో నన్ను నెప్పించడానికి నన్ను ఆ సేమ్ సిస్టమ్ ప్రకారం నేను ఇన్వాల్వ్ చేశాను. సమ్ పీపుల్ అందులో ఉన్న ప్రైమ్ మెంబర్ అయినారు, అండ్ సమ్ కాలేదు ఇక్కడ వరకు, ఆ వాళ్ళు కూడా అవుతారు. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద సేమ్ 40 మెంబర్స్, అండ్ ఇట్స్ డూప్లికేట్ అప్ టు 39,464 మెంబర్స్. చూడండి, దిస్ ఇస్ గ్రేట్నెస్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్స్ నాట్ నేను కాదు. అండ్ పర్టికులర్ గ్రేట్నెస్ చెప్పాలంటే నా అప్లైన్ అండ్ మై మెంటర్ అండ్ మై టీమ్ మెంబర్స్, వాళ్ళ ద్వారా మాత్రమే పశువులు జరిగింది. అండ్ బికాస్ ద సిస్టమ్ ఓన్లీ ఆపరేట్ అయిపోయింది. సో జస్ట్ 1770 నేను కట్టాను, అండ్ ద 1770 వల్ల ఇప్పుడు వరకే నాకు వచ్చిన ఇన్కమ్ it's just not coming every time wrong. This is 2,99,000, approximately 3 lakhs near about amount నాకు వచ్చింది ఇక్కడ. సో బికాస్ ఆఫ్ జస్ట్ ఓన్లీ 1770. జనరలీ మనకు ఒకటి మాట వస్తుంది ఏంటంటే, మనం చేయము, ఏమి మనకి ఇన్వాల్వ్ అవ్వను అంట. వీఆర్ పుట్టింగ్ ద కంప్లైంట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇది అవ్వట్లేదు, అదే అవ్వట్లేదు. ఫ్రెండ్స్, మన ఇన్వాల్వ్మెంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ సిస్టమ్స్ అండ్ మన ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్స్. ఎవ్రీథింగ్ రెడీ. మన డే ఫాస్ట్ లో మనం వచ్చినప్పుడు ఏం లేదు, అండ్ తెలుగులో లేదు. అఫ్కోర్స్ వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ లైక్ ఇన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ప్లానింగ్ చేసుకుని, అండ్ రైట్ నౌ ఇట్స్ కమింగ్ ఇన్ ద మెచ్యూర్ థింగ్స్. అండ్ మెచ్యూరిటీ మీన్స్ ఇట్స్ జస్ట్ లైక్ నాకు స్పూన్ ఫీడింగ్ రెడీమేడ్ గా ఉంది. జస్ట్ లైక్ మనకి ఆర్డర్ ఇచ్చినప్పటికి జొమాటోకి ఇచ్చినప్పుడు రెడీ ఉంది. ఆ విధంగా ఇక్కడ జస్ట్ డబ్బు ఇన్కమ్ చేయడానికి మన జిఎస్టీ టీంలో మనం క్రియేట్ చేసాం. జస్ట్ సింపుల్ గా రెడీమేడ్ లాగా జరిగింది. జస్ట్ అటెండ్ చేసుకో 7 days అండ్ విల్ నో ఎవ్రీథింగ్ ఎల్స్, అండ్ దట్ విల్ స్టార్ట్ వర్కింగ్. అంటే వీ కెన్ టెల్ గ్యారెంటీ మనం చెప్పగలుగుతాం అంటే 7 days కంటిన్యూస్ గా అటెండ్ చేసుకోండి, అండ్ ఆఫ్టర్ 7 days విల్ స్టార్ట్ అర్నింగ్ మనీ. వెరేస్ మన స్కూల్ కాలేజ్ లో అప్రోక్సిమేట్ అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు చూస్తుంటే మనమే ఇంటి దగ్గర తినేసి అక్కడ వెళ్తాము, చదువుతున్నాము. చదివిన తర్వాత కూడా
వి డోంట్ గెట్ ద జాబ్ వీ కెనాట్ ఆస్క్ ద స్కూల్ కాలేజీలు అడగలేదు. సో అంటే నేను డబ్బు కట్టి చదివాను కదా, నాకు ఏమైనా డబ్బు ఇవ్వండి అంటే అడిగితే కూడా ఎస్. సో ఎవరు ఇవ్వరు. అండ్ బికాస్ దే ఆర్ జస్ట్ గివింగ్ ఎడ్యుకేషన్. అండ్ స్కూల్లో ఎక్కడెక్కడ మన నేర్పించారు హౌ టు ఎర్న్ మనీ. అండ్ ఫ్రెండ్స్, here you are just coming and we are telling very free of cost, coming for 7 days regular, మీరు అటెండ్ చేసుకోండి just 2 hours. మీ వేస్ట్ టైమ్స్ మాత్రమే ఇక్కడ యూటిలైజ్ చేసుకోండి, ఇక్కడ earn money. And that's because of the money. అక్కడే మన జస్ట్ మెంబర్ జరిగిన నియర్ అబౌట్ like nearby 3 lakhs rupees earn. But after that also one more income also came, that is in October లో. ఇప్పుడు just next అప్పిలో October లో, and just for second month జస్ట్ మనం లర్నింగ్ చేసుకుని అండ్ 3,960 రూపీస్ ఇస్ అమౌంట్. ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్. జస్ట్ మన ఆరోగ్యం కోసం మనం చూసుకున్నాము అండ్ వీ ఎర్న్ దట్ మనీ. చూడండి ఇక్కడ కూడా మెచింగ్ ఇన్కమ్స్ అని ఎన్ని రకాల మన ఇన్కమ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఇంకా కొన్ని ఇన్కమ్ కూడా మన ఓటింగ్ లో ఉన్నాయి, అది కూడా మనకు కూడా తప్పకుండా రీచ్ అవ్వాల్సి ఉంది అండ్ అవుతుంది కూడా. ఇఫ్ యూ జస్ట్ కంటిన్యూ ఆన్ దట్ థింగ్స్. ఫ్రెండ్స్, మనమే ఎక్కువ ఆలోచిస్తున్న ఏమి లేదు, ఇక ఆలోచన మాత్రం ఇక్కడ లేదు, సింపుల్ వర్క్ అక్కడే ఉంది. ఆలోచన చేస్తే ఎవరేమి ఇవ్వరు, జస్ట్ నేర్చుకోవాలి అండ్ వీ హెల్ప్ అవర్ పీపుల్. జస్ట్ ఇన్వాల్వ్ దిస్ అంటే 12 hours నుంచి హెల్ప్ చేసుకోండి అండ్ యూ కెన్ ఎర్న్ మనీస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గివింగ్ ఆపర్చునిటీ షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హియర్. వాట్ ఐ అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు స్క్రీన్ టచ్ చేయండి. రైట్ సైడ్ లో మీకు 3 dots ఉంటాయి, అక్కడ టచ్ చేస్తే రేజ్ హ్యాండ్ ఉంటుంది, మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ప్రెజెంటేషన్ ఈస్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. తరతరాల నుంచి వస్తున్న మధ్య తరగతి ఏదైతే ఉందో దాన్ని మనం చాలా క్లియర్గా చేయొచ్చు. జగన్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు మాట్లాడారు. బ్రదర్, ఇది పోస్ట్ పెయిడ్ బిల్స్ ఇది అంటే ఇవాళ రేపు అంటే నడుస్తున్నాయా అందరికి పోస్ట్ పెయిడ్ బిల్స్? పోస్ట్ పెయిడ్ బిల్స్ అనేది మీకు బిల్లింగ్ సెక్షన్ లో ఉంటుంది. అదే, అవి ఇవాళ రేపు పబ్లిక్ పోస్ట్ పెయిడ్ బిల్స్ కడుతున్నారా అని. మీ ప్రాబ్లం ఏంటిది? 25% డిస్కౌంట్ ఉంది కదా అని అందుకని. మీ ప్రాబ్లం ఏంటి? మీకు పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేయాలా? లే పబ్లిక్ చేస్తున్నారా? పబ్లిక్ గురించి కాదు, మీకు క్వశ్చన్ అడగండి. ఇక్కడ ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ప్రజలు తీసుకుంటారా దట్ ఈస్ ద నాట్ మ్యాటర్. ప్రజల కోసం మనం లేదు. మీకు ఏమైనా ఇష్యూ ఉందా? ప్రజలదే అడుగుతున్నా, వాళ్ళు చేస్తే ప్రజలకు ఉంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, అక్కడ బిల్లింగ్ సెక్షన్ లో ఉంది, మీరు పేమెంట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. యూ గెట్ 20% డిస్కౌంట్. సరే. ఎస్ సాయిబాబా సార్, వెల్కమ్ సార్. నాది నేను పే చేశాను, స్క్రీన్ షేర్ చేయొచ్చా సార్? చెయ్యి. నాది బిల్ వచ్చేసి మంత్లీ 295 పోస్ట్ పెయిడ్ బిల్ ఎయిర్టెల్. దాంట్లో 25% అంటే నాకు 73 డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరిగింది సార్. ఎవ్రీ మంత్ నేను దీంట్లో పే చేస్తున్నాను, నేను జాయినింగ్ అయిన నుంచి. ఇక్కడ చూడండి. జగన్ గారు చూశారా? స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ 73 ఎప్పుడైతే వచ్చినా ఇది 73. 295 పైన 73 రూపీస్ వస్తుంది. ఎస్, ఓకే జగన్ సార్, ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం 6:55. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.